ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మరి థైరాయిడ్ ఉన్న వాళ్ళు మరి థైరాయిడ్ మెడికేషన్ వేసుకుంటే అది రివర్స్ అవ్వాలి కదా, అవుతుందా? అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. డైట్ అండ్ థైరాయిడ్ మెడికేషన్. ఇప్పుడు వెయిట్ గెయిన్ సడన్గా అయిన వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళకి థైరాయిడ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సడన్గా చలి వాళ్ళు తట్టుకోలేరు, సడన్గా వేడి వాళ్ళు తట్టుకోలేరు, కాన్స్టిపేషన్ అవ్వచ్చు, లూజ్ స్టూల్స్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు, ఇలాంటివి వాళ్ళకు ఉంటాయి. సో అప్పుడు థైరాయిడ్ అనేది చెక్ చేసుకున్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంటేషన్ చేశాక, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వెయిట్ గెయిన్ అయింది అనుకోండి, టక్కని వెయిట్ లాస్ అయిపోతుంది. ఇమీడియట్గా వాళ్ళకి వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది. విత్ ఇన్ 2 to 3 వీక్స్ కనిపించేస్తుంది. కానీ వాళ్ళు చాలా కష్టం మీద డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఒకసారి వచ్చాక వాళ్ళు అనేది డైట్ మోడిఫై చేసుకొని మెడికేషన్స్ కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళకి వెయిట్ తగ్గటం అనేది కొంచెం కష్టం. సో డైట్ అనేది రెగ్యులర్గా మోడిఫై చేసుకుంటూ లైఫ్ లాంగ్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి వాళ్ళు. లైఫ్ లాంగ్ సప్లిమెంట్స్ తీసుకోవడం ఇస్ ఇట్ ఎ బ్యాడ్ థింగ్ అండి? నో అండి, ఇట్ ఈస్ నాట్. అంటే దానికి సైడ్ ఎఫెక్ట్లు కానీ అట్లాంటివి ఉంటాయా లేకపోతే తలనొప్పి? యూ షుడ్ నో వన్ థింగ్ అండి, థైరాయిడ్ హార్మోన్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ. ఎంత ఇంపార్టెంట్ అంటే ఫ్రమ్ టాప్ టు టో ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడు మనం వైటమిన్ డి గురించి, వైటమిన్ B12 గురించి ఎలా చెప్పుకుంటామో అది మనకు చాలా అవసరం అని, థైరాయిడ్ హార్మోన్ కూడా అంతే అవసరం ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ. సో అది తక్కువ ఉంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ మచ్ డేంజరస్. దెన్ అది కరెక్ట్ లెవెల్లో ఉండడానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. సో ఎంతో మందికి థైరాయిడ్ ఇప్పుడు సర్జరీకి వెళ్తున్నారు, వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి, ఎనస్థీషియా ఇవ్వడానికి వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి, ఒక వూండ్ హీల్ అవ్వడానికి వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి, షుగర్ అనేది కరెక్ట్గా స్పైక్ అవ్వడానికి, అలా చాలా ఎవ్రీ ఫంక్షన్ ఇన్ ఆ బాడీ, డైజెషన్ టు రిప్రొడక్షన్ టు ఎనస్థీషియా డ్యూరింగ్ వూండ్ హీలింగ్, ఎవ్రీథింగ్ థైరాయిడ్ హార్మోన్ అనేది యాప్ట్ లెవెల్స్లో ఉంటే బాడీ ఫంక్షనింగ్ అనేది రొటీన్గా జరుగుతూ ఉంటుంది. సో సప్లిమెంటేషన్ ఫర్ థైరాయిడ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ దట్ యూర్ డూయింగ్ టు యువర్ సెల్ఫ్. కాబట్టి దానికి ఏదో మందు వచ్చేసిందని బాధపడడం కంటే కూడా 100% తెలుసుకొని ఓకే మీరు మీ బాడీని కరెక్ట్గా ఫంక్షన్ చేసే అవకాశం మీరు ఇస్తున్నారు అని మీరు ఆనందపడటమే చాలా ఇంపార్టెంట్.